అదేవిధంగా ఈరోజు ముఖ్యంగా మన దువ్వూరు కళ్యాణ్ రెడ్డి గారి జన్మదిన వేడుకలు ఇక్కడ జరుపుకోవడం జరుగుతూ ఉంది. ప్రజల మనిషి, ప్రజలకి అవసరం వచ్చినా ఎప్పుడు అందుబాటులో ఉండి ప్రజాసేవ ధ్యేయంగా పనిచేస్తున్న కళ్యాణ్ రెడ్డి గారికి ఒకసారి అందరూ చప్పట్లు కొట్టి జన్మదిన కోరుకుంటున్నాను. మరి ముఖ్యంగా ఇంకో ప్రధానంగా మనం చెప్పుకోవాల్సింది మన ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, పేద ప్రజల ఆశాజ్యోతి, మన గౌరవ శాసనసభ్యురాలు శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు. వారు ఈ నియోజకవర్గానికి అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి శాసనసభ్యులు అయిన తర్వాత ఎంపీ గారు నెల్లూరు పార్లమెంట్ నుంచి గెలిచి ఎంపీగా నెల్లూరు నియోజకవర్గం అయిన తర్వాత అనేక అభివృద్ధి కార్యక్రమాలు అయితేనేమి, అనేక సేవా కార్యక్రమాలు అయితేనేమి వారు చేపట్టడం జరుగుతూ ఉంది. మరీ ముఖ్యంగా విపిఆర్ గారు, విపిఆర్ అమృతధార అయితేనేమి, విపిఆర్ విద్య అయితేనేమి, విపిఆర్ వైద్య అయితేనేమి, విపిఆర్ ఇప్పుడు కొత్తగా నేత్ర, ఈ విధంగా పేద ప్రజలకు అనేక సేవా కార్యక్రమాలు కనీ విని ఎరుగని విధంగా చేపట్టడం జరుగుతూ ఉంది. దీనికి ప్రజలందరూ కూడా వారిని ఒక రాజకీయ నాయకులుగా చూడకుండా ఒక సేవామూర్తులుగా వారిని గుర్తించడం జరుగుతూ ఉంది. పార్టీలకు అతీతంగా వారిని జిల్లా మొత్తం తమ సొంత మనుషులాగా అభిమానిస్తా ఉన్నారు. ఇంకా మన ప్రశాంతమ్మ విషయానికి వస్తే ఆమె గెలిచి 20 నెలలు అవుతా ఉంది. కొవ్వూరు నియోజకవర్గంలో ఆమె ఒక కుటుంబ సభ్యురాలు మాదిరి అయిపోయింది ప్రశాంతమ్మ. ఎందుకంటే ప్రతి గడపలో ప్రశాంతమ్మ మా మనిషి, మా అక్క, మా చెల్లి, మా కూతురు అనే విధంగా అనేక సేవా కార్యక్రమాలు, రైతులకి కాలువలు తవ్వించడం అయితేనేమి, రోడ్లు వేయించడం అయితేనేమి, గ్రామాల్లో విధులు అయితేనేమి, ప్రతి ఒక్కటి ప్రభుత్వం నుంచి నిధులు రావడంలో కొంత లేట్ అయినా కానీ ప్రశాంతమ్మ తన సొంత నిధులతో అనేక అభివృద్ధి కార్యక్రమాలు, ప్రజాసేవ లక్ష్యంగా పనిచేస్తా ఉంది. ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి, మన యువ మంత్రి నారా లోకేష్ గారికి, మన ఎంపీ గారు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి, మన ఎమ్మెల్యే గారు ప్రశాంతమ్మ గారికి అందరికీ మరొకసారి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తుంటూ